గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వినోదం పంచిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మాతగా చేసిన మ్యాడ్ 2 మూవీ మార్చి 28న విడుదల చేశారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన 75 కోట్లకు పైగా వసూలు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా అడుగులు వేస్తోంది. నారి నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్, విష్ణులు కీలక పాత్ర నటించిన మ్యాడ్ స్క్వేర్కి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే మ్యాడ్ స్క్వేర్ చిత్రం లడ్డుగాడి పాత్ర చుట్టే తిరుగుతుంది. లడ్డుగాడి పాత్రలో విష్ణు అనే నటుడు నటించారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో లడ్డు పాత్ర బాగుంటుంది. లడ్డు పాత్ర నటించిన విష్ణు అందరినీ పడి నవ్వేలా చేశారు. 2 సినిమాల్లోనూ ఇతని పాత్ర బాగా వర్కౌట్ అయింది. అయితే ఇతను ఎప్పటి నుంచో సినిమాల్లో ఉండగా మ్యాడ్ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. విష్ణు కూడా విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణ బ్యాచ్. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సైన్మా షార్ట్ ఫిల్మ్ నటించి మెప్పించాడు. అంతేకాదండి, విజయ్ దేవరకొండ చదివిన డిగ్రీ కాలేజీలో విజయ్కి సబ్ జూనియర్. విజయ్ దేవరకొండ ఆయన చేసిన టాక్సీ వాలా మూవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని చెప్పాడు. ఇతని పేరు విష్ణు, నా కాలేజీ సబ్ జూనియర్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే మేము కాలేజీ రోజుల్లో ఉన్న సమయంలో విష్ణు ఏం చేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పటికే మంచి టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ అయిన విష్ణు అందరినీ బాగా నవ్విస్తూ ఉండేవాడు. అలా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే నేను యాక్టర్ అయ్యాక విష్ణు టాక్సీ వాలా సినిమాలో ఒక రోల్కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అనిపించి అవకాశం ఇచ్చాం. లైఫ్లో బాగా సెటిల్ అవుతాడు అని విజయ్ దేవరకొండ అప్పుడే చెప్పుకొచ్చాడు. విజయ్ చెప్పినట్టే విష్ణు ఇప్పుడు అప్రతిహాతంగా సినిమాల్లో దూసుకుపోతున్నాడు. విష్ణు తొలుత షార్ట్ ఫిల్మ్స్ లో నటించగా ఆ తర్వాత టాక్సీ వాలా సినిమాతో నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. అనంతరం రామన్న యూత్, మ్యాడ్ స్క్వేర్, కోడా కోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారము, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో, ఇలా అనేక సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నవ్వించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. మ్యాడ్ సినిమా గాను లడ్డూకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఇతను నటుడు మాత్రమే కాదు, ఫోటోగ్రాఫర్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విష్ణు తాను తీసిన ఫోటోలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్తో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు కమెడియన్గా అదరగొడుతున్నాడు.